ఎవరు తయారు కాలేదా, తయారు చేయలేదా జగన్? ఎందుకు లేరు మాజీ మంత్రులు, వీళ్ళు ఎవరు లేరు. కాకపోతే ఏంటంటే తెలుగుదేశంలోనైనా ఖర్చు పెట్టే వాళ్ళని జిల్లాలకు నాయకులుగా పెడతారు. ఖర్చు పెట్టాలి కదా, అట్లాంటి వాటిని సమన్వయం చేయగలిగిన వాళ్ళని పెడతారు. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డికి వెళ్తే ఆయన ఖర్చులు ఆయన పెట్టుకుంటాడు, పార్టీని అడగడు. ప్లస్ అందుకని వీళ్ళు ఏంటంటే వాళ్ళ ఖర్చులు వాళ్ళు పెట్టుకుంటూ పార్టీని ఉద్ధరించే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఈ కార్యకర్తల అసంతృప్తి ఏంటంటే జగన్ ఓడిపోవడానికి కారణము ఎలాంటి వాళ్ళే అన్నటువంటి ఒక ఫీలింగ్ బాగా బలంగా నాటుకుంది. దానివల్ల వాళ్ళు వ్యతిరేకిస్తుంటారు. అంటే వీళ్ళు మధ్యలో జగన్కి మధ్యలో అడ్డాలు అన్నటువంటిది. నిజంగా చెప్పాలంటే జగన్ యాటిట్యూడ్ ఉంటుంది తప్పించి వీళ్ళ యాటిట్యూడ్ కాదు. జగన్ తను కలవాలనుకుంటే వీళ్ళు ఆపుతారా? ఇక్కడ జగన్ ఈ వీడియో కాన్ఫరెన్స్లు, టెలికాన్ఫరెన్స్లు ఇట్లాంటి పెట్టాలి అన్నది ఒక ప్రొఫెషనలిజంగా నడపాలి అన్నటువంటిది జగన్ తీసుకోవాలి. ఇప్పుడు ఆడెవరో ఇంతకుముందు ఆ ప్రశాంత్ కిషోర్ టీము, తర్వాత ఋషి టీంకు ఎవరికో ఇచ్చారు కదా, శుభ్రంగా కన్సల్టెన్సీ మనకేమనండి, ఏమేం చేయాలో పార్టీని ప్రొఫెషనల్ గా నడపాలి చెప్పేది అదే కదా. అంటే మళ్ళీ ఇప్పుడు డబ్బులు బాగా 200 కోట్లు 100 కోట్లు తీసుకునే వాళ్ళ మాట వింటారంటే దాంట్లో మనం సగం వద్దు ఇంకో 100 ఎక్కువ ఏమందాం, ఎందుకంటే తక్కువకి తీసుకుంటే మళ్ళీ మనకి వాల్యూ పడిపోతుంది. అదేదో 100 కాబట్టి 150 కోట్లు మనకేమనండి, పార్టీ ప్రొఫెషనల్గా ఎట్ట నడపాలో నేర్పిద్దాం వాళ్ళకి. ఎవరి దగ్గర నుంచి చంద్రబాబు గారు కూడా పెట్టారు కదా, వాళ్ళది ప్రొఫెషనల్ టీం నడిచింది కదా. సునీల్ కనుగోలు వాళ్ళ టీము తెలంగాణలో